హాయ్ హాయ్ ఎవరీవన్. ఈరోజు మనం ఈ ఇంటర్న్షిప్ డెమోలో పైథాన్ యూస్ చేస్తూ క్లాక్ డిజైన్ చేసుకుందాం. సో లైవ్ క్లాక్ లైవ్ రన్నింగ్ వస్తుంది. సో ముందుగా పైథాన్ ఫైల్ నేమ్ పెట్టుకుందాం. సో నేను డెమో కాబట్టి క్లాక్. సో ముందుగా క్లాక్ మనం టిండర్ ఫైల్ యూస్ చేస్తాం. సో టిండర్ ఇంపోర్ట్ చేసుకుందాం. ఇంపోర్ట్ స్టార్. సో మనం టైం కాబట్టి టీటీకే దాన్ని ఇప్పుడు డైరెక్ట్ టైం ఇంపోర్ట్ చేసుకుందాం. సో మనం మన టైం లైవ్ టైం కాబట్టి సో స్ట్రింగ్ ఆఫ్ టైం దెన్ ఒక మనం ఇప్పుడు టీకే. సో ఓపెన్ క్లోజ్ డాట్ టైటిల్. సో మీరేమన్నా మీరు డిజైన్ చేసే క్లాక్ పైన టైటిల్ అని పెట్టాలన్నమాట. లైక్ క్లాక్ అని పెట్టచ్చు, మీ నేమ్ పెట్టుకోవచ్చు, మీ ఇష్టం. మీ నేమ్ ఆర్ క్లాక్ ఏదైనా దానిపైన అది దేన్ని రిప్రజెంట్ చేస్తుంది అనే దాన్ని బట్టి మీ ఇష్టం. సో దానికోసం మనం దీన్ని డిజైన్ చేసుకోవాలి. సో ఫంక్షన్ తీసుకుంటే ఫంక్షన్ టైం స్ట్రింగ్ స్ట్రింగ్ తీసుకున్నాం. స్ట్రింగ్ టైం. సో ఇక్కడ మెయిన్ ఫార్మ్స్ ఓపెన్. ఇక్కడ మీరు అవర్స్ ముందు రావాలి. అవర్స్ మన క్లాక్ డిజిటల్ క్లాక్ కాబట్టి అవర్స్, మినిట్స్ అండ్ సెకండ్స్ ఆన్ పిఎం ఆర్ ఏఎం ఇవన్నీ మా డిస్ప్లే అవ్వాలని ఈ ఆర్డర్లో కావాలని కోరుకుంటున్నాం. సో ఈ ఆర్డర్ సో ఇప్పుడు ఇక్కడ స్టార్టింగ్ అవర్స్ కావాలి. సో క్యాపిటల్ హెచ్. సో కాబట్టి అవర్స్ అని పెడితే మీకు 24 అవర్స్ చూస్తుంది. సో మీకు 24 అవర్స్ క్లాక్ కావాలి హెచ్ పెట్టుకోండి. లేదా మనకి నార్మల్ 12 అవర్స్లో కావాలంటే నార్మల్ ఐ. వన్ మినిట్స్ సెకండ్స్. సో మనకి ఇప్పుడు ఏఎం పిఎం తెలియాలి కాబట్టి సో పి స్మాల్ పి, ఏఎం అయితే స్మాల్ ఏ. ఓకే, మీకు ఇక్కడ అర్థం అవడం కోసం నేను కొటేషన్స్లో రాస్తాను. అదేంటే ఓకే అయ్యింది మనం యూస్ చేసేదంటే మనం దేని ప్రదానం చేస్తుంటే సరే. సో ఇది జస్ట్ మీకు తెలియడం కోసం, అంటే చూడగానే మీకు అర్థం అవ్వాలి కదా. సో నాట్స్ సో హెచ్ మనం అలాగే ఇప్పుడు ఈ పి అని సో దాన్ని మనం పిఎంగా అనుకున్నాం. చేయం. సో ఇప్పుడు మనం టైం అనేది లెటర్స్ అయినా డిజైన్ టైం యొక్క ఎంత కౌంట్ అనేది డిజైన్ చేసుకోవడానికి ఏబి
one dot not version. So ఇప్పుడు మనం టెక్స్ట్ ఇస్తాం. సో string. So enter from 1000. లేబుల్ క్రియేట్ చేసుకో. ఈ లేబుల్ మెయిన్, ఎందుకంటే మీరు దీంట్లోనే మనం ఫార్మేట్, బ్యాక్గ్రౌండ్ కలర్స్ ఇవన్నీ ఇచ్చుకోవాలి. ఫాంట్ కావాలి. సో ఇక్కడ మనం ఫాంట్ మీ ఇష్టం, అది ఎలాంటి ఫాంట్ అంటే నేను ఒక ఫాంట్ చెప్తాను. ఫాంట్ డిజైన్ చేస్తాను. మీకు ఆన్లైన్లో కనిపిస్తాయి ఫాంట్స్ ఇవన్నీ. సో వాటికి పర్టికులర్ నేమ్స్, డిజైన్, సైజ్ ఉంటుంది. ఈ 90 అనేది సైజ్. సో అది మీ ఇష్టం, మీరు 90 పెట్టుకోవచ్చు, 80 పెట్టుకోవచ్చు, 100 పెట్టుకోవచ్చు. బట్ స్క్రీన్కి బాగా పెద్దగా కనిపిస్తుంది, సో ఇది కొంచెం బెటర్. సో 90 ఇస్తున్నాను అందులో. మీకు ఈ ఫాంట్ సైజ్ అనేది ఎలా అంటే, మీకు కింద వీడియో డిస్క్రిప్షన్లో నేను ఒక లింక్ ఇస్తాను. ఆ లింక్లో ఫాంట్స్ ఉంటే దాన్ని డౌన్లోడ్ చేసుకోండి. ఆ డౌన్లోడ్ చేసుకుని అది జిప్ ఫైల్ వస్తుంది. సో ఎక్స్ట్రాక్ట్ చేసుకుంటే అందులో ఇన్స్టాల్ చేసుకుంటాం. మీకు ఏ కోడ్ కావాలంటే ఆ కోడ్. సో మీరు ఆ కోడ్ని ఇన్స్టాల్ చేసుకుంటే అక్కడ కోడ్స్ కనిపిస్తాయి. సో మీకు ఏ కోడ్ వస్తుందో ఆ కోడ్ని ఇన్స్టాల్ చేసుకుంటే కోడ్ నేమ్ కూడా ఉంటుంది ఇక్కడ, డిఎస్ డిజిటల్. సో ఆ నేమ్ని మీరు ఇక్కడ ఎంటర్ చేసుకోవాలి. మీరు ఏ నేమ్ లేకుండా కూడా ఇచ్చుకోవచ్చు. ఆ విషయం చూపిస్తాను. సో మనకు బ్యాక్గ్రౌండ్ కూడా కావాలి. బ్యాక్గ్రౌండ్, మీరు ఆ బ్యాక్గ్రౌండ్ కలర్ మీ ఇష్టం, ఏదైనా నేమ్ ఇచ్చుకోవచ్చు. నేను సింపుల్గా గ్రే ఇచ్చాను. సో ఫోర్గ్రౌండ్ అంటే బ్యాక్గ్రౌండ్ మెయిన్ కలర్ అది. ప్యాక్. సో ఈ మెయిన్ ప్యాక్లో అంటే మన క్లాక్లో ఇక్కడ రావాలి, అంటే ఒక సైడ్కి రావాలా లేకపోతే సెంటర్కి రావాలా అనేదాన్ని మనం ఇక్కడ పెట్టుకోవచ్చు దాన్ని. సో అయితే మెయిన్ లూప్. సో లూప్ అనేది పెట్టుకోవడం వల్ల కంటిన్యూ అవుతుంటాం, ఎక్కడ స్టక్ అవ్వకుండా. సో ఇది సరే రన్ చేసి చూస్తాం. ఇక్కడ నేను క్లాక్ కనెక్షన్ చూసాను. సో ఈ క్లాక్ అనేది మీకు ఇక్కడ కనిపిస్తుంది. 100 times 11025 11025 PM. సో మీరు దీన్ని మార్చుకోవచ్చు. ఇప్పుడు బ్యాక్గ్రౌండ్ ఉంది, ఈ బ్యాక్గ్రౌండ్ కంప్లీట్ ఏమి తీసేద్దాం. సో ఏం పెట్టలేదు. సో నచ్చిన ఫాంట్, కలర్, బ్యాక్గ్రౌండ్ మారుకోండి, ఏమి కావాలి. అండ్
సో ఏ సైజ్ ఇవ్వలేదు, సో ఇది డిఫాల్ట్ సైజ్. కాకపోతే మీరు అలాగనే ఇది కంపల్సరీ పడుతుంది, ఏమి ఇవ్వకుండా రన్ చేయడానికి స్టూడెంట్స్ చేద్దాం. సో అందుకోసం మేము ఇక్కడ వద్దాము. డిజైన్ చేసుకుని పెట్టినా. సో ఇది ఫాంట్లు ఇవన్నీ డిజైన్ అవుతూ ఉంటాయి. సో ఇక నేమ్ కూడా మార్చుకోవచ్చు. క్లాక్ పర్టికులర్గా క్లాక్ మార్చుకోవచ్చు. లైక్ సో డెమో లైవ్ టు అది మన ఇష్టం. వద్దనుకుంటే మనం ఆపేసుకోవచ్చు. దీన్ని బాగా ప్రాక్టీస్ చేసుకుందాం. థ్యాంక్ యూ అండ్ సబ్స్క్రైబ్.